హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం నితిన్ గారు యాక్ట్ చేసిన 'తమ్ముడు' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. మూవీ స్టార్ట్ అవ్వడం ఫెంటాస్టిక్‌గా స్టార్ట్ అవుతుందండి. విలన్ క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం గాని, ఆ క్యారెక్టర్‌కి సంబంధించి బ్యాక్ స్టోరీని క్రియేట్ చేసిన విధానం గాని చాలా యూనిక్‌గా ప్రెజెంట్ చేశారు. విలన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా యూనిక్‌గా ఉంటుందండి. రెగ్యులర్ విలన్ పర్స్‌పెక్టివ్‌లో కాకుండా ఆ క్యారెక్టర్‌కి సంబంధించి ఒక ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసి చాలా ప్రెజెంట్ చేశారు. విలన్ క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మెయిన్ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఇంట్రొడ్యూస్ చేసుకుంటా వెళ్తారు. ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ప్రతి క్యారెక్టర్‌కి కూడా ప్రాపర్ డీటెయిలింగ్‌తో చాలా బాగా చూపించారు. మనకి ట్రైలర్‌లో చూపించిన 'అంబరగొడుగు' అనే ఊరికి సంబంధించి బ్యాక్ డ్రాప్ కూడా సూపర్‌గా సెటప్ చేసుకున్నారండి. మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 1 అవర్ ఎక్సలెంట్‌గా అనిపించిందండి. ప్రతి క్యారెక్టర్‌కి ప్రాపర్ డీటెయిలింగ్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌కి ఒక మంచి స్టోరీ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌కి ఒక డెప్త్ ఉంటుంది. అన్నీ కూడా ప్రాపర్‌గా సెట్ అయ్యాయి అనిపించాయి స్టోరీలో. ఫస్ట్ 1 అవర్ అయిపోయిన తర్వాత ఒక కాన్ఫ్లిక్ట్‌ని క్రియేట్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు మూవీ అంతా కూడా రొటీన్ పర్స్‌పెక్టివ్‌లో రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్‌నన్నిటిని యాడ్ చేసుకొని చాలా డ్రాగ్ చేశారు. ఫస్ట్ హాఫ్ వరకు బ్రదర్ అండ్ సిస్టర్‌కి సంబంధించిన ఎమోషన్స్ చాలా ల్యాండ్ అయ్యాయండి. అవే ఎమోషన్స్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి మెలో డ్రామాటిక్‌గా మారిపోయాయి. చాలా ఓవర్ అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా కూడా మాక్సిమం సర్వైవర్ థ్రిల్లర్ లాగే ఎళ్తా ఉంటుంది. అంటే వాటిలోని ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటా వెళ్తారు. అక్కడ కూడా నాకు కొద్దో గొప్పో బాగా నచ్చిన పాయింట్ ఏటంటే ఫస్ట్ హాఫ్‌లో సెటప్ చేసుకున్న క్యారెక్టర్స్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకున్నారండి సెకండ్ హాఫ్‌లో. మూవీలో మనకు కనిపించే ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటది. జస్ట్ మన అక్క క్యారెక్టర్‌కి సంబంధించి ఒక ఫ్యామిలీ ఉంటది. ఆటిలికి సంబంధించిన క్యారెక్టర్స్ తప్ప మిగతా అన్ని క్యారెక్టర్స్‌కి కూడా ప్రాపర్ ఇంపార్టెన్స్ ఉంటది మూవీలో. మూవీ క్లైమాక్స్‌లో విలన్ క్యారెక్టర్‌కి ఇచ్చిన ఎండింగ్ కూడా ప్రాపర్‌గా జస్టిఫై చేశారనే అనిపించింది. టెక్నికల్‌గా మాట్లాడుకుంటే అండి మూవీలో ప్రతి క్రాఫ్ట్ కూడా బ్రిలియంట్ వర్కే ప్రెజెంట్ చేశారండి. ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, వాట్ నాట్ ప్రతి క్రాఫ్ట్ కూడా బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు. యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు అన్న ఫీలే క్రియేట్ చేశారండి యాక్టింగ్ పరంగా. నితిన్ గారి క్యారెక్టర్ తప్ప మిగతా అన్ని క్యారెక్టర్స్ అక్కడక్కడ కొన్ని పోర్షన్స్‌లో ఏంటి ఈళ్ళు మరి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న ఫీల్ క్రియేట్ చేశారు. ఇంకా రైటర్, డైరెక్టర్ అయిన శ్రీరామ్ వేణు గారి విషయానికొస్తే ఫస్ట్ ఈయనలో ఉన్న రైటర్ గారిని అప్రిషియేట్ చేయొచ్చండి. ఆయన రాసుకున్న స్టోరీ కానీ, స్టోరీ చుట్టూ ఆయన క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్స్ కానీ, వాటికి సంబంధించిన డీటెయిలింగ్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఒక ప్రాపర్ సెటప్‌లో ఇమ్మర్జ్ చేసిన విధానం కానీ, అన్నీ కూడా టాప్ నాచ్ అనిపించాయండి. ఆన్ పేపర్ స్క్రిప్ట్ పరంగా బ్రిలియంట్ స్క్రిప్టేనండి ఇది. కానీ ఆన్ స్క్రీన్‌కొచ్చేసరికి ఎక్కడో లైట్‌గా కమర్షియల్ వేలో డీల్ చేయడం వల్లేమో బోల్తా పడిపోయింది. యాస్ ఎ డైరెక్టర్‌గా శ్రీరామ్ వేణు గారు ఆన్ పేపర్ రాసుకున్న డీటెయిలింగ్స్‌ని ఆన్ స్క్రీన్ ప్రాపర్‌గా డెవలప్ చేయలేదేమో అనిపించింది. ఓవరాల్‌గా నా వరకైతే మాత్రం మూవీ సెటప్ ప్రాపర్‌గా ఉన్నప్పటికీ, క్యారెక్టర్‌కి సంబంధించి డెప్త్ ఉన్నప్పటికీ, ఆన్ స్క్రీన్ మాత్రం భరించడం నా వల్లైతే కాలేదండి. చాలా సీన్స్ చాలా అంటే చాలా ఇరిటేషన్ తెప్పించాయి. మూవీతో నాకున్న బిగ్గెస్ట్ కంప్లెయింట్ ఏంటంటే, ఆన్ స్క్రీన్ చూస్తున్నంత సేపు మూవీ టీమ్ ఎఫర్ట్స్ కళ్ళకి కట్టినట్టు కనిపిస్తాయి. కానీ వాళ్ళ ఎఫర్ట్స్ మనకి రిజిస్టర్ అయ్యేలాగా ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా లేదండి. చాలా అంటే చాలా తక్కువ సీన్స్ మాత్రమే నన్ను ఆన్ స్క్రీన్‌కి హుక్ అయ్యేలా చేశాయండి. అదండి 'తమ్ముడు' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.